బాల యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పట్టణంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదరులు సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు బోధనలు మానవానికి మార్గదర్శకమని పేర్కొన్న మంత్రి వివేక వెంకటస్వామి ప్రేమ, క్షమ, సేవ, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అన్ని మతాలు సమానమేనని, పండుగ సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. పేదలు, వృద్ధులకు సాయం చేయడం ద్వారా క్రిస్మస్ ఆత్మను నిలబెట్టాలని సూచించారు. నాకు ఈరోజు నేను ఏదైతే స్కూల్లో చదువుకున్నానో ఆ స్కూల్లో ఇవాళ ఫంక్షన్ ఉండే. వారు ఫోన్ చేసి, సార్ మీరు ఎట్లా రావాలి, మీరు మంత్రి అయినారు, మీరు మా స్కూల్ ఫంక్షన్కి ఎట్లా రావాలని చెప్పి వారు కోరడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ 25th, 26th, 24th మా స్కూల్ యాన్యువల్ అలమ్నై డేస్ అనమాట. అయితే నేను చెప్పినాను, నేను మొదలైతే గెలవలేదు, ఆ టైంలో రావడం ఈజీగా ఉండే. ఇప్పుడు నేను చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచినాను. అయితే ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏదైతే మెరీ క్రిస్మస్ ఉందో, హ్యాపీ క్రిస్మస్, నేను అవాయిడ్ చేయలేను, ఐ హ్యావ్ టు గో అని చెప్పి నేను రావడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే బ్రదర్ మన క్రిస్టియన్ కమ్యూనిటీ ఆర్కేపీ, మందమరి, చెన్నూరు నియోజకవర్గంలో మా కుటుంబానికి ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, సపోర్ట్ చేశారు. ఇంతకుముందు మా నాన్నగారిని మీరు గెలిపించారు, తర్వాత మా అన్నగారిని గెలిపించారు, నన్ను గెలిపించారు, ఇప్పుడు మొన్న మా కొడుకుని కూడా మీరు గెలిపించారు. అంటే మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసినప్పుడే బాగుంటుందని చెప్పి మరి చాలాసార్లు మాకు అదే నేర్పించడం జరిగింది. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది క్రిస్టియన్ సోదరులు ఉండేవారు. మా సిస్టర్స్ అందరు కూడా సెంటెన్స్ సెకండ్రాబాద్లో చదువుకున్నారు, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్. వారు కూడా ఎవ్రీ క్రిస్మస్ రోజు కేక్ వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడము, వాళ్ళ దగ్గర పోయి క్రిస్మస్ కేక్ తినడము. ఇంకా మా వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో క్రిస్టియన్ సోదరి అనమాట. సో ఎవ్రీ క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి డెఫినెట్లీ బిర్యానీ తినడానికి పోవాలన్నమాట. ఆమె వెజిటేరియనే, కానీ మేమైతే పోయి బిర్యానీ తినడానికి వెళ్ళేవాళ్ళం. అంటే మా క్లోజ్నెస్ కమ్యూనిటీతోనే ఎంత ఉందో నేను జస్ట్ టెలింగ్. కల్చర్ వైజ్ కూడా ఏదైతే మంచి విషయాలు నేను చాలాసార్లు కూడా చూశాను. నేను చర్చ్కి పోయి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు కొన్ని విషయాలలో క్రిస్టియన్ కమ్యూనిటీ వ్యతిరేకంగా కూడా కొందరు చేసినప్పుడు మంచి లెసన్ నేను నేర్చుకున్నాను. ఆ లెసన్ ఏముందంటే, ఏది ఏమైనా కానీ ఫర్గివ్నెస్ చేయాలి. ఎందుకంటే వారు తప్పులు చేసినప్పుడు వారి పరిస్థితులు ఎట్లుంటేనో, వారు తెలియక తెలిసిన ఏదో బ్యాడ్ థింగ్స్ చేసినప్పటికీ కూడా మనకు గొప్ప మనసు ఉండాలి. మనకు గొప్ప మనసు ఉండి వారికి మనము ఫర్గివ్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలాసార్లు నేను చదవడం జరిగింది. చర్చ్లో వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పినారు, మే గాడ్ ఫర్గివ్ హిమ్ అని చెప్పి, మే గాడ్ ఎక్స్క్యూజ్ హిమ్ అని చెప్పి ఏదైతే వర్డ్స్ ఉన్నాయో నిజంగా చాలా పెద్ద ఇంపాక్ట్ నా మీద కావడం జరిగింది. అందు గురించి ఎవరైనా తప్పు చేసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, అరే మనం ఇది నేర్చుకున్నాము చర్చ్కి పోయి అని చెప్పి అది వస్తుంది. ఇంకా 2-3 విషయాలు నేను చర్చ్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను. ఇట్స్ అ వెరీ బిగ్ లెసన్ అనమాట. నేను కూడా మా చిల్డ్రన్కి ఈ విషయం ఎప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు అందరి కొత్త జోష్ అంతా ఉంటుంది కదా. కానీ నేను నేర్చుకుంది ఏంటంటే, పేదవాళ్ళకు ఎట్లా మనము సింపతి ఉండాలి, ఎంపథెటిక్గా ఉండాలి అని చెప్పి నేను నేర్చుకోవడం జరిగింది. ఇది నేర్చుకున్న తర్వాత నాకు కూడా గుర్తొచ్చింది, మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా ఇదే చెప్పేవారు అనమాట, పేదవాళ్ళకు సాయం.
గత సంవత్సరం చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన దేవాలయ ప్రాంగణంలో ఘనంగా మనం నిర్వహించుకొని ఉన్నాము. స్టేట్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్